హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఊహమ్మ తెలుగు బ్లాగ్స్. ఈరోజు మా కిచెన్లో తోటకూర కాడలతో ఫ్రై. అది ఎలాగో ఈ వీడియోలో మీరే చూడండి. ఈ తోటకూర కాడలు చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది డిఫరెంట్ స్టైలిష్లో ఈ తోటకూర కాడల్ని వండుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే శనగపప్పుతో వండుకుంటారు, కొంతమంది పాలు పోసుకుని వండుకుంటారు, కొంతమంది పచ్చి రొయ్యలతో వండుకుంటారు. ఎలా వండినా ఈ తోటకూర కాడల టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి మీ కిచెన్లో ట్రై చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, కావాల్సిన ఐటమ్స్ ఏంటో. ముందుగా స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోండి. బాండి హీట్ ఎక్కగానే తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే అందులో కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకుని ఒక్కసారి కలిపి ఒక ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి. చూడండి, చిన్నప్పుడు ఈ తోటకూర కాడలు మా అమ్మ వండేవారు అనమాట, పచ్చిరొయ్యలతో. చాలా బాగా రుచిగా చేసేవారు. కానీ అప్పట్లో తినబుద్దేసేదే కాదండి, అస్సలు తినేదని కాదు. ఈ తోటకూర కాడలు పులుసు కూడా పెట్టేవారు, వండేవారు, ఎక్కువగా అప్పుడప్పుడు వండేవారు. కానీ నేను అస్సలు తినేదాన్నే కాదండి. కానీ ఇప్పుడు తినాలని ఉన్నా ఇక్కడ మాకు రేరుగా ఈ తోటకూర కాడలు దొరుకుతాయండి. రేరుగా దొరుకుతాయి, ఎక్కువేమి దొరకవు. చూడండి, ఉల్లిగడ్డలు ఇలా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుని ఒక్కసారి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి, ఎందుకంటే ఉల్లిగడ్డలు మగ్గుతాయి కాబట్టి. ఈ తోటకూర కాడలు మా వారు తెచ్చారండి. యాక్చువల్గా తోటకూర తెచ్చారు, ఆ తోటకూరలో కాడలు వచ్చాయన్నమాట. సరే, ఇవి ఫ్రై చేసి చూపిద్దాం, వీడియో చేద్దామని చెప్పి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. చూడండి, తోటకూర కాడల్ని చిన్న ముక్కలు కట్ చేసుకుని 3 times అయితే కడిగి పెట్టుకోండి. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత అందులో వీటిని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఇలా ఈ తోటకూర కాడల్ని కలుపుకోండి. అలాగే అందులో కొద్దిగా పసుపు, అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే నేను చాలా ఎక్కువ వేసానండి, నాకు క్వాంటిటీ అర్థం కాలే, ఎక్కువ వేసాను అనమాట. చాలా ఉప్పుగా అయిపోయింది. మా ఇంట్లో ఎవ్వరూ తినలేదండి, నేను తప్ప. ఎందుకంటే కష్టపడి వండాను కాబట్టి నేను తినక తప్పలేదు. తోటకూర కాడల్లో చాలా తక్కువగా ఉప్పు వేసుకోవాలన్నమాట. నేనైతే చాలా ఎక్కువ వేసానండి, చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే కొద్దిగానే ఉన్నాయి కాబట్టి తోటకూర కాడలు క్వాంటిటీ నాకు అర్థం కాక ఉప్పు అయితే ఎక్కువ వేసానండి. ఏదేమైనా తోటకూర కాడలు ఉప్పు అయితే చాలా ఎక్కువైంది, మీరైతే తక్కువ వేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ ఇవి అయితే కుక్ అయిపోయినట్టే. మూత పెట్టుకుని మరొకసారి మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం వేసుకోండి. అంటే కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి, నేనైతే కొంచెమే వేసాను. అలాగే అందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి మరీ ఎక్కువగా వేసుకోకండి, కొంచెం వేసుకోండి. ఇలా ఒకసారి వేసుకుని కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక్కసారి మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఆల్మోస్ట్ ఇవైతే కుక్ అయిపోయినట్టే. చూడండి, మా ఛానల్లో అన్ని వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుందన్నమాట. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా ఛానల్ మట్టికి అస్సలు మిస్ అవ్వకండి. మంచి వీడియోస్ చేయడానికి మేమైతే ట్రై చేస్తాం. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఫ్రైని డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, తోటకూర కాడలతో ఫ్రై. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ తోటకూర కాడల్ని ఫ్రై చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.